అనవసరమైన కుతూహలం ప్రాణాల మీదకి వస్తుందని మీకు తెలుసా? ఒక చిన్న సరదా, ఒక కొంటె ఆలోచన చివరికి ఒక ప్రాణాన్నే ఎలా బలి తీసుకుందో ఈ కథలో మనము చూద్దాం. వరణావతి అనే రాజ్యంలో ప్రశాంతమైన ఒక గ్రామం. అక్కడ ధనగుప్త అనే గొప్ప వ్యాపారి దేవుడి పేరుతో ఒక భారీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. ఆలయ నిర్మాణం కోసం వందలాది మంది కూలీలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆ ప్రదేశం ఎప్పుడూ పనివాళ్ల సందడితో మార్మోగేది. ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి రాగానే కూలీలందరూ భోజనం కోసం పట్టణానికి వెళ్లారు. అదే సమయంలో అడవిలో నుంచి ఒక కోతుల గుంపు అక్కడికి వచ్చింది. వాటిలో చపల అనే ఒక కోతి చాలా చురుకైనది, మరి కొంటిది. మిగిలిన కోతులు చెట్లపై ఆడుకుంటుంటే చపల మాత్రం నిర్మాణ స్థలంలో ఉన్న వస్తువులపై కుతూహలంగా పరిశీలించడం మొదలుపెట్టింది. అక్కడ ఒక పెద్ద కలపదుంగ సగం వరకు కోయబడి ఉంది. మళ్ళీ అతుక్కోకుండా ఉండేందుకు మధ్యలో ఒక చెక్క చీలికను గట్టిగా కొట్టి ఉంచారు. చపల ఆ దొంగపై కూర్చొని తన కాళ్లను అదే చీలిక ఉన్న సందులో పెట్టింది. సరదాగా ఆ చెక్క ముక్కను అటూ ఇటూ ఊపసాగింది. హఠాత్తుగా ఆ చీలిక బయటకు వచ్చేసింది. అంతే, పెద్ద దొంగ మూసుకుపోయి చపల కాళ్ళు గట్టిగా ఇరుక్కుపోయాయి. నొప్పితో విలవల్లాడుతూ అరిచినా అక్కడ ఎవరూ లేరు. చివరికి తన ప్రాణాలను వదిలింది చపల. అందుకే అంటారు, మనకు సంబంధం లేని పనిలో జోక్యం చేసుకోవద్దు.